ఈరోజు నాది స్పెషల్గా ముద్దపప్పు అండ్ పచ్చిపులుసు కాంబినేషన్ అండ్ కొత్త ఆవకాయతో ఈరోజు మా లంచ్. పప్పు ఎలా రెడీ చేసుకొని చారు ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. పప్పుని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు మెత్తగా ఉడుకుతుందని ఆయిల్ వేస్తున్న ఫ్రెండ్స్. మీరు కూడా ఎంతమంది ఇలా వేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకొని పచ్చిపులుసు చేసుకుంటాను తెలంగాణ స్పెషల్. చింతపండుని పిసుక్కొని ఇలా రసంలాగా చేసుకొని ఉల్లిగడ్డ, కారం, ఉప్పు ఇలా కలుపుకోవాలి. మేమైతే ఇలా ఉల్లిగడ్డని ఇట్లా చారులో వేసి ఇట్లా పిసుక్కుంటాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా పిసుక్కుంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పచ్చి పులుసు ఇంకా దీన్ని తాలింపు పెట్టేయటమే ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్, తాలింపు ఆవాలు, జీలకర్ర, ఒక స్పూన్ వేసుకోవాలి. అవి వేగుతుంటేనే తెల్ల ఎల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ముద్దపప్పు పచ్చిపులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్కన నేను ఇది ఎవరికైనా తెలుసా, జొన్నతోటి జావ కాస్తున్నాను. జొన్నలతోటి ఇది మార్నింగ్ తాగితే హెల్త్గా ఉంటుంది. కడుపు కూడా చల్లగా ఉంటుంది. ఇందులో పెరిగేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇంకా చాలాసేపు ఉడకాలి. ఉడికి గట్టిగా అయినాక కొంచెం పెరుగు కలుపుకొని తినేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలానే ఎండుమిర్చి వేసుకోవాలి. కరేపాకు, ఇప్పుడైతే మన తాలింపు ఎర్రగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఎర్రగా వేగిపోయింది. ఇందులోకి చిటికెడు పసుపు, వేసుకున్నాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా?
ఇప్పుడు ఈ చారుని ఇలా పోసుకోవాలి, పచ్చి పులుసుని. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు అండ్ ముద్దపప్పులో పప్పు ఉడికినాక కొంచెం కారము ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు గురువారం కాబట్టి మాది పప్పు. ఓకే ఫ్రెండ్స్.